పవన్ కళ్యాణ్ కాదు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. తెలుగు రాష్ట్రాల్లో ఆ పేరుకు ప్రాముఖ్యత ఉంది. ఎవరిని కదిలించినా ఇష్టపడే అభిమాని ఎవరంటే పవన్ కళ్యాణ్ పేరే చెబుతారు. ఆ పేరు అంత ఫేమస్. ఆయన నటనకు, వ్యక్తిత్వాన్ని అభిమానించేవారు ఎక్కువ మందే ఉంటారు. మంచి నటనతోనే కాదు, మంచి వ్యక్తిత్వంతో కూడా ఫ్యాన్స్ ను సంపాదించుకున్నాడు. అందుకే ఆయనంటే తెలుగు రాష్ట్రాల్లో అంత క్రేజ్. చిరంజీవి తమ్ముడుగా తెలుగు తెరకు పరిచయమైన, తనకంటూ సొంత ఇమేజ్ సంపాదించుకున్న నటుడు పవన్ కళ్యాణ్. 1996లో వచ్చిన అక్కడమ్మాయి ఇక్కడబ్బాయితో తెరంగేట్రం చేశాడు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ కు 1995లో విశాఖకు చెందిన నందిని అనే అమ్మాయితో వివాహమైంది. ఇది పెద్దలు కుదిర్చిన పెళ్లే. అందరి సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. అయితే కొన్ని రోజుల తర్వాత దంపతుల మధ్య గొడవలు మొదలయ్యాయి. దీంతో నందిని వాళ్ల పుట్టింటికి వెళ్లిపోయింది. భర్త నుంచి భరణం కావాలంటూ నందిని పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది. నెలకు 5 లక్షలు కావాలని డిమాండ్ చేసింది. 1999లో నందిని నుంచి పవన్ కళ్యాణ్ విడాకులు కోరాడు. ఇందుకు తాను సిద్ధంగా లేనని నందిని సమాధానమిచ్చింది. 2000 సంవత్సరంలో వచ్చిన బద్రీ సినిమాతో రేణు దేశాయ్కి పవన్ కళ్యాణ్ కు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం సహజీవనానికి దారితీసింది. అప్పటి వరకు హీరోగా ఉన్న పవన్ కళ్యాణ్ బద్రీ, ఖుషీ లాంటి సూపర్ డూపర్ హిట్స్ అందుకున్నాడు. పవన్ కళ్యాణ్ కాస్త పవర్ స్టార్ గా మారిపోయాడు. స్టార్ హీరో అయ్యాడు. 2005లో నందిని కూడా విడాకులకు అంగీకరించడంతో 2008లో కోర్టు డైవర్స్ మంజూరు చేసింది. పవన్ కళ్యాణ్ నందినికి 5 కోట్ల వరకు ఇచ్చాడని ఫిలిం నగర్ లో టాక్ వచ్చింది. తర్వాత నందిని తన పేరును జాహ్నవిగా మార్చుకుంది. పింగళి రణధీర్ రెడ్డి, సుధా దంపతుల కొడుకు డాక్టర్ కృష్ణారెడ్డిని వివాహమాడింది. అలా పవన్ కళ్యాణ్ మొదటి భార్య నందిని రెండో పెళ్లి చేసుకుని తన జీవితాన్ని సంతోషంగా కొనసాగిస్తుంది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ బద్రీ సినిమా షూటింగ్ సమయంలో రేణు దేశాయ్ని ప్రేమించి ఆమెతో కొన్నాళ్లు డేటింగ్ చేసిన తర్వాత పెళ్లి చేసుకున్నాడు. ఈమెతో దాదాపుగా 10 ఏళ్ల పాటు కలిసి దాంపత్య జీవితం కొనసాగించిన పవన్ కళ్యాణ్ మధ్యలో కొన్ని అభిప్రాయ భేదాలు రావడం మళ్లీ విడిపోవలసి వచ్చింది. ఆ తర్వాత అన్నా లెజినోవాని పెళ్లాడి ప్రస్తుతం ఆమెతోనే జీవితం గడుపుతున్నాడు. రేణు దేశాయ్ ఇప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ మొదటి భార్య నందిని రెడ్డి మాత్రం ఇప్పటి వరకు మీడియా ముందుకు రాలేదు. అప్పట్లో పవన్ కళ్యాణ్ తో కలిసి ఆమె బయట తిరిగిన సందర్భాలు కూడా చాలా తక్కువ. పవన్ కళ్యాణ్ తో విడాకులు తీసుకున్న తర్వాత ఆమె వైజాగ్ కి చెందిన ఒక డాక్టర్ ని పెళ్లాడి విదేశాల్లో స్థిరపడినట్టు తెలుస్తోంది. ఈమెకి ఒక పాప మరియు ఒక బాబు ఉన్నారట. ఇద్దరూ కూడా అఖిరానందన్ కంటే వయసులో పెద్దవాళ్ళట. మంచి ఫిజిక్, అందంగా ఉంటారట. కొడుకుకి సినిమాలంటే మొదటి నుండి ఎంతో మక్కువ ఉండేదట. అందుకే అతను తన చదువులు మొత్తం పూర్తి చేసుకుని త్వరలోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారని టాక్. పవన్ కళ్యాణ్ తో నందిని రెడ్డి విడిపోయినప్పటికీ ఒక స్నేహితురాలుగా అప్పుడప్పుడు పలకరిస్తూనే ఉంటుందట. మరి ఆమె కొడుకు సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి పవన్ కళ్యాణ్ సపోర్ట్ తీసుకోబోతోందా, లేదా తన భర్తకి ఉన్న కాంటాక్ట్స్ తోనే తన కొడుకుని ఇండస్ట్రీలోకి లాంచ్ చేస్తుందా అనేది చూడాలి. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాని ఒక రేంజ్ లో ఊపేస్తోంది. ఇకపోతే పవన్ కళ్యాణ్ కొడుకు అఖిరానందన్ కి కూడా సినిమాల్లో ఎంట్రీ ఇవ్వాలని కోరిక ఉంది. కానీ అతనికి నటన పట్ల ఆసక్తి లేదని, స్క్రిప్ట్ రైటింగ్ మరియు మ్యూజిక్ మీద అమిత ఆసక్తి ఉందని రేణు దేశాయ్ పలు సందర్భాల్లో తెలిపింది. కానీ తనకు మాత్రం అఖిరాని నటుడుగానే చూడాలని కోరిక ఉంది అంటూ రీసెంట్ గానే కామెంట్ చేసింది రేణు దేశాయ్. మరి పవన్ కళ్యాణ్ మొదటి భార్య కొడుకు నిజంగానే సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడా? ఒకవేళ ఎంట్రీ ఇస్తే పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తాడా అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. సృష్టికి మూలం అమ్మ. మాతృత్వం ప్రతి స్త్రీ యొక్క కల. సంతానలేమిలో దంపతులకు ఏర్పడే సమస్యలకు భారతదేశంలోని ద బెస్ట్ ఫెర్టిలిటీ హాస్పిటల్ ఫెర్టినైన్. దశాబ్దాల అనుభవం గల డాక్టర్లచే అంకిత భావం గల సిబ్బందితో దంపతుల్లో ఏర్పడే ప్రతి సమస్యకు లేటెస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అందిస్తుంది ఫెర్టినైన్. ఇప్పుడు ర్యాండమ్ బ్లడ్ షుగర్, సెమెన్ అనాలిసిస్, డయాగ్నోస్టిక్ టెస్ట్ పై 50% డిస్కౌంట్, ఉచిత IUI మరియు IVF కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కానింగ్ అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.